హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మడత కాజా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం మైదా పిండి తీసుకుని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో కొంచెం మైదా పిండి ఇంకా ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. లైలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కో చపాతీ మీద ఆ ఆయిల్ కలిపిన పిండి పూస్తూ ఒకదాని మీద ఒకటి 3 పెట్టుకోండి. ఆ 3 చపాతీస్ని మెల్లిగా రోల్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేశాక ఆ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలా కట్ చేసిన వాటిని తీసుకొని కొంచెం మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక చిన్న బౌల్ చక్కెర, హాఫ్ బౌల్లో వాటర్ పోసి పాకం కోసం పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఈ కట్ చేసిన వాటిని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకొని మనం వేడివేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలో వేశాక జస్ట్ ఒక 1 or 2 minutes డిప్ చేసి మనం పక్కన తీసుకోవడమే. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మనం బయట కొనే వాటికంటే